హలో అండి. ఐనెక్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మెడ దగ్గర, అలాగే నడుము దగ్గర, అలాగే చెస్ట్ దగ్గర పట్టేయకుండా, అలాగే లూజ్ రాకుండా మన స్టిచ్చింగ్ ఎలా చేయాలో వీడియోలో చెప్తానండి. ఎందుకంటే ఇది డీప్ నెక్ కాదు కదండీ! ఇది హై నెక్ కాబట్టి మనం ఖచ్చితంగా కొన్ని టిప్స్ పాటిస్తూ కుట్టాలండి. అలాగైతేనే కరెక్ట్‌గా బ్లౌజ్ అనేది సెట్ అవుతది. సో, ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాం రండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇగోండి ఫస్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్, లైనింగు రెండైతే ఇట్లా జాయింట్ చేసేసుకోవాలి. మిషన్ మీదనే జాయింట్ చేసేసుకోవచ్చండి. లేదంటే ఇదిగోండి ఇట్లా గమ్ముతోనైనా జాయిన్ చేసేసుకోవచ్చనమాట. ఇట్లా జాయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి నేనైతే బ్యాక్ పార్ట్ నుండి స్టార్ట్ చేస్తానండి స్టిచ్చింగ్ అనేది. మీకు చూపిస్తాను బ్యాక్ పార్ట్ నుండి ఎలా కుట్టుకోవాలని చెప్పేసి. అయితే చూడండి ఫస్ట్ అయితే డాట్స్ వేసేయండి. ఈ డాట్స్ అనేవి కరెక్ట్‌గా ఇట్లా మనము ముందుగా మెజర్ చేసి పెట్టేసుకుంటాం కదా! ఈ డాట్ వెడల్పు ఎంత వేయాలి, హైట్ ఎంత వేయాలి అంటే షోల్డర్‌కి ఎదురుగా రావాలండి. సో, చూడండి ఈ హై నెక్ బ్లౌజ్ ఎప్పుడైనా సరే కుట్టేటప్పుడు ఏం చేస్తామంటే మనం నెక్ అనేది హైట్ పెట్టేస్తాం కదండీ! అంటే బ్యాక్ సైడ్ అనమాట. హైట్ పెట్టడం వల్ల మనకి అక్కడ కొంచెము పట్టేసి అంటే అన్‌ఈజీగా ఉన్నట్టు ఉంటది. కాకపోతే ఏం చేయాలంటే మనము కరెక్ట్‌గా సెట్టింగ్‌తో మనం కుట్టేసుకున్నాం అనుకోండి, అలాగైతే ఫస్ట్ కటింగ్ అయితే చేయాలండి. అలాగే స్టిచ్చింగ్‌లో కూడా కొన్ని టిప్స్ అయితే పాటించాలి. అలాగైతే మనకి టైట్‌గా ఉండే ఫీలింగ్ అయితే అసలు రాదండి. కంఫర్ట్‌గా ఉంటది. చాలా బావుంటదనమాట. హై నెక్ బ్లౌజు ఏదైనా అఫీషియల్‌గా ఉంటదండి. సో, చూసారు కదా! బ్యాక్ పార్ట్ అయితే కుట్టేసాను. నేను మీకు చెప్తూ ఉంటాను మీరు చూడండి. సో, బ్యాక్ పార్ట్ పట్టీ వేసేసాం కదండీ! తర్వాత వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ వేసేసుకోండి. తర్వాత ఈ చంకలో ఉండే డాట్ వేసుకోండి. తర్వాత హుక్స్ పెట్టి కాజాపట్టి డాట్ వేసేసుకోండి. సో, ఇదైతే నేను క్రాస్ కటింగ్ అయితే పెట్టలేదండి. స్ట్రైట్ కటింగే అనమాట. కొంతమంది ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగ్ అనేది పెట్టేసుకుంటారు. కొంతమంది అయితే క్రాస్ కటింగ్ అనేది పెట్టేసుకుంటారండి. మన ఇష్టం అనమాట. దాన్ని బట్టి చూసేసుకోవడమే. ఇక్కడ చూడండి నేనైతే డాట్స్ వేసేసాను కదా! తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ షేప్ బెల్ట్లు వేస్తున్నాను. ఈ షేప్ బెల్ట్లు అనేవి కొంచెం ఎక్కువ పొడుగే కట్ చేసుకోండి. తర్వాత తీసేయవచ్చు. ఇగోండి తర్వాత కిందనే మెయిన్ క్లాత్ పెట్టేసి మిడిల్‌లోన ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టేసి పైన లైనింగ్ పెట్టేసి ఇలా కుట్టుకొని ఇలాగొచ్చేయండి. ఇగో చూసారు కదా! ఇట్లా వచ్చేసినాక మనకి ఎంత క్లాత్ అవసరం ఉందో అంత ఉంచేసుకొని మిగతాది లోపల సైడ్ ఇట్లా ఫోల్డింగ్ చేసేయండి. ఇగోండి కొంచెం ఎక్కువే ముందు కట్ చేసుకున్నా పర్వాలేదండి. ఇట్లా లోపల సైడ్‌కి 2 ఎడ్జ్‌లు కూడా ఇట్లా వెళ్ళేటట్టుగా చూసుకొని చివర కుట్టు వేసేసుకుంటే సరిపోద్ది. మనకి కరెక్ట్ నీట్‌గా వచ్చేస్తదండి. ఇగో చూడండి ఎంత కావాలో అంత ఉంచేసి మిగతాది తీసేయడమే. సో, నెక్స్ట్ వచ్చేసి ఒకవైపు అయితే ఫ్రంట్ పార్ట్ కుట్టేసాను కదా! ఇప్పుడు రెండో సైడ్ చూడండి కుడుతున్నాను. ఈ విధంగా ఫస్ట్ డాట్ వేసేసుకోవాలి. తర్వాత ఈ చంకలో ఉండే డాట్ వేసుకున్నామనుకోండి ఆటోమేటిక్‌గా ఈ మిడిల్ డాట్ వచ్చేస్తదనమాట. సో, హుక్స్ పెట్టి కాజాపట్టి డాట్ అనేది వచ్చేస్తది ఆటోమేటిక్‌గా అండి. సో, చూసారు కదండీ! ఇట్లా ఇక్కడ చూడండి మనమైతే నార్మల్‌గా బ్లౌజ్ కటింగ్‌కి ఒక కొలతలుంటాయి. అలాగే ఈ హై నెక్ బ్లౌజ్‌కి ఒక కొలతలుంటాయండి. నార్మల్ బ్లౌజ్ అయితే క్రాస్ కటింగ్ కాబట్టి సాగుతదనమాట. ఇది అసలు సాగదండి. అందుకోసం దీని మెజర్‌మెంట్స్ వేరేగుంటాయనమాట. సో, హై నెక్ బ్లౌజులకి మనం ఏ మెజర్‌మెంట్స్‌తో కట్ చేసామో అదే మెజర్‌మెంట్స్‌తో కుడితేనే మాత్రమే వీళ్ళకి లూజ్ అనేది రాదు. అప్పుడు వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతదండి. పట్టేసినట్టు కూడా ఉండదనమాట. ఫ్రీగా ఉంటది. అందుకోసం వీటి కొలతలైతే ఖచ్చితంగా మార్చాలి. వీటికైతే నెక్, షోల్డర్ అంటే ఫుల్ షోల్డర్ తీసేసుకోవాలండి. ఫుల్ షోల్డర్ తీసేసుకుంటేనే సరిపోతది. సో, చూడండి నేను హుక్స్ పట్టి మీకు డాట్స్ చూపిచ్చాను కదా! మీరు చూడండి నేను చెప్తూ ఉంటాను. మీరు చూస్తే మీకు అర్థమవుతది. సో, 2 షేపులనేవి జాయిన్ చేశాక తర్వాత ఇక్కడ క్లాత్ అనేది నాకు కొంచెం ఎక్కువే ఉందండి. అంటే వెడల్పు అనేది అందుకు తీసేసుకున్నాను. దీనికి లైనింగ్ అనేది యాడ్ చేయలేదు. లేదు పలచగా ఉందనుకోండి లైనింగ్ యాడ్ చేసేసుకొని ఇలా కాజా పట్టీ అనేది కుట్టేసేయవచ్చండి. ఇగోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా కుట్టేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలా రఫ్ చేసేయండి. మీకు ఈ హుక్స్ పట్టి కాజా పట్టి అన్ని వీడియోలో చూపిస్తున్నానండి. అందుకోసము ఎలా వేయాలనేది నేను చెప్పట్లేదు. నార్మల్‌గా ఇప్పుడు మీకైతే ఈ విధంగా చూపిస్తున్నాననమాట అందుకోసము. సో, చూడండి ఇక్కడ థ్రెడ్ మధ్యలో ఊడిపోయింది. మళ్ళీ పెట్టాను. అయితే ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలా వెనక వైపు తిప్పేసినాక అంటే ఫ్రంట్ వైపు తిప్పేసినాక పక్కన కుట్టు వేసి ఈ పైన ఉన్న క్లాత్ అనేది కట్ చేసేయండి. ఇప్పుడు హుక్స్ పట్టీ అనమాట. ఇందాక కాజా పట్టీ వేసాం కదా! ఇప్పుడు హుక్స్ పట్టీ వచ్చేసి నేను లైనింగ్ తీసేసుకుంటున్నానండి. ఈ లైనింగ్ వచ్చేసి 1.25 లేదంటే 1.5 క్లాత్ తీసేసుకొని ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకొని వచ్చి చిన్న ప్రిల్ అనేది ఇవ్వండి. అక్కడ డాట్ వేసాం కదా! ఆ డాట్ దగ్గర చిన్న ప్రిల్ చేసామనుకోండి. ప్రిల్ ఇస్తే ఇట్లా వెనక వైపు తిరిగేసి ఈ ఎడ్జ్‌ని కుట్టు వేయడానికి ఈజీగా ఉంటదనమాట. సో, చూసారు కదండీ! ఈ విధంగా అనమాట.
సో నెక్స్ట్ వచ్చేసి ఇక 2 ఒకే ఇలాగ వచ్చాయా లేదని ఒకసారి చూసేసుకోండి. ఇట్లా చూసినాక తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసేసినాక ఈ తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లు ఆల్రెడీ కుట్టేసాం కదా, ఫ్రంట్ పార్ట్లు తీసేసుకొని ఫస్ట్ ఈ షోల్డర్ దగ్గర స్ట్రైట్గా కుట్టేసండి. ఇక్కడ స్లోప్ ఇవ్వని అవసరం లేదండి, ఎందుకంటే ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మాత్రం మనం కటింగ్లోనే కొంచెం డౌన్ దించుతాం కదా, నార్మల్ బ్లౌజ్లా కాకుండా ఈ బ్లౌజ్కి అయితే కటింగ్లో డౌన్ దించుతాం కాబట్టి ఇప్పుడైతే స్లోప్ ఇవ్వక్కర్లేదు. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇక్కడ ఒకసారి చూసుకోండి, కొంచెం ఏదైనా హైట్ ఉన్నా సరే చిన్నది ఇలా తీసేయండి. ఇగోండి చూసారు కదా, ఇట్లా అనమాట తీసేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఆ చివర ఈ చివర కొంచెం క్లాత్లు ఉంటే కట్ చేసేయండి, ఎందుకంటే మన సైడ్ జాయింట్ వేసేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. సో చూడండి కరెక్ట్గా ఇట్లా తీసేసామనుకోండి, ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఇంకా అలా చేసుకొని వచ్చేయడమే. ఇదేమొచ్చి నేను చూడండి ఇక్కడైతే ఇది సెల్ఫ్ పైపింగ్ వేసేస్తున్నానండి, అంటే దీనికి హెమ్మింగ్తో పని లేకుండా నార్మల్గా ఈ పైపింగ్ అనేది వేసేయమన్నారు. కొంచెం భుజాలు కూడా జారవు, హైనెక్ కదండి, హైనెక్కి భుజాలు అనేది జారవులండి ఎక్కువ, కానీ నార్మల్గా ఇక్కడ వచ్చి నేను ఈ పైపింగ్ అనేది వేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఫస్ట్ అయితే క్రాస్గా 2 పట్టీలు తీసేసుకున్నాను, సరిపోద్ది, ఎందుకంటే డీప్ నెక్ కాదు కాబట్టి ఫ్రంట్ బ్యాక్ కలిపి 2 పట్టీలు తీసేసుకుంటే సరిపోతుంది. తర్వాత క్రాస్గా ఇలా జాయిన్ చేసేసుకొని ఇక్కడ చూడండి ఇదిగోండి థ్రెడ్ తీసేసుకోవాలి. ఈ థ్రెడ్ చెప్పాను కదండి 12 నెంబర్ థ్రెడ్ అని, నార్మల్ పాదంతోనే వేసేవచ్చండి. ఇట్లా కుట్టేసుకొని అయితే వచ్చేయండి. చూడండి నేను పైన క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంచుతున్నాను, కింద క్లాత్ కొంచెం ఉంచి అందులోనే ఈ థ్రెడ్ అనేది పెట్టేసి నేనైతే కుడుతున్నాను. ఎందుకంటే ఈ పైన క్లాత్ కొంచెం ఎక్కువ ఉంచడం వల్ల వెనక సైడ్ ఇది తిప్పేసి ఫోల్డింగ్ చేసి కుట్టడానికి ఈజీగా ఉంటుందండి. సో చూడండి ఇలా పైపింగ్ అనేది వేసేసుకోండి. ఇందులో కలర్స్ మనకు తెలియలేదు అనుకోండి, వీళ్ళైతే ఓన్లీ బ్లౌజులు ఇచ్చారు, చీరలు ఇవ్వలేదు, అందుకోసం తెలియలేదు కాబట్టి సేమ్ పైపింగ్ వేసేస్తే సరిపోతుంది, మనకి హెమ్మింగ్తో పని ఉండదు, అలాగే షోల్డర్స్ ఏం జారకుండా పట్టేసినట్టు ఉంటుంది, థ్రెడ్ పెడతాం కదా అందుకోసము. సో ఈ చివరికి వచ్చేసరికి కట్ చేసేయండి. తర్వాత ఇక్కడ చూడండి చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకోండి, ఇట్లా చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకున్నాం అనుకోండి, ఇది రౌండ్ షేప్లో ఉంది కదా, ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఈ రౌండ్ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది, తిరుగుతుంది అనమాట మనం కుట్టడానికి కూడా చిన్న చిన్నవి. అది చూడండి ఇక్కడ కట్ చేసేటప్పుడు మాత్రం ఇంకొక కుట్టేసాం కదండి థ్రెడ్ దగ్గర, అది కట్ అయిపోకుండా చూసేసుకోండి. సో బ్యాక్ సైడ్కి తిప్పేసి ఇలాగ ఫస్ట్ రఫ్ చేసుకోండి, ఇలా ఫోల్డింగ్ చేయండి క్లాత్ని, ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని బ్యాక్ ఇట్లాగా ఈ ఎడ్జ్ని కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా వేసినప్పుడు ఏం చేస్తారంటే చెయ్యితోని కొంచెం ఇలాగ అదుముకుంటూ వేసుకొని రండి, అలాగా మనకి నిల్చున్నట్టు కనిపిస్తుంది లేకపోతే అనమాట. ఇప్పుడు అనుకో అలాగ అదుముతూ వచ్చామనుకోండి ఫ్లాట్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో చూడండి చివర రఫ్ అనేది చేసేయండి, ఇట్లా వస్తుందండి పైపింగ్ అనేది, సెల్ఫ్ పైపింగ్. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్కి చిన్న జాయింట్ అనేది పడుతుందండి, చిన్న పీసులే అనమాట, ఒక సైడే జస్ట్ ఒక పీస్ అనేది పైనుంచి ఇట్లా కుట్టేసుకొని వచ్చేయండి. తర్వాత ఇంకో కుట్టు మీదని వేసేసుకోండి. ఇగో చూసారా, అదే మెయిన్ క్లాత్ కనుకోండి ఇప్పుడు వేయకూడదు, లైనింగ్కి జాయిన్ చేసేటప్పుడు వేయాలన్నమాట. సో ఇంకో పీస్కి ఇగో చూసారా ఇట్లా ఈ విధంగా వేస్తున్నాను అనమాట. అలాగైతే ఈ కుట్టిన ఖర్చు అనేది బయటికి కనిపించకుండా లోపల సైడ్ వెళ్ళిపోయేటట్టుగా వస్తాయండి. సో చూసారు కదా ఇట్లా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రాది, ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేయండి. సో తర్వాత వచ్చేసి ఇగోండి మెయిన్ క్లాత్ తీసేసుకొని ఒరిజినల్ వైపు ఉండేటట్టుగా చూసేసుకోండి. ఈ లైనింగ్ కుట్టాం కదా ఆ ఖర్చు అనేది పైకి ఉండేటట్టుగా చూసేసుకోండి. మనం ఎంత ఖర్చు ఉంచుతామో అదే ఖర్చుతోటి ఇలా కుట్టుకొని అయితే వచ్చేయండి. ఈ క్లాత్ అనేది వెనక వైపు తిప్పుతామండి అందుకోసం. సో చూడండి ఉల్టా సీదా చూసుకోండి, ఉల్టా సీదా చూసామనుకోండి పర్వాలేదు, లేదంటే మొత్తం మనము లోతు తీసేసి అంత చేసాక అప్పుడు మనకి కన్ఫ్యూజ్ అయిపోయినట్టు కనిపించింది అనుకోండి, మొత్తం ఇప్పాలి, షేప్ అనేది షేప్ అవుట్ అయిపోద్ది అనమాట. సో అందుకోసమని ముందుగా చూసుకోండి. 2 హ్యాండ్స్ ఎప్పుడైనా సరే జాయిన్ చేసేటప్పుడు 2 ఒకేసారి ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి జాయిన్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఒకటి చేసేసి తర్వాత ఇంకోటి చేసామనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. సో లైనింగ్ అనేది వెనక వైపు తిప్పేసి పైనుంచి అయితే కుట్టి వేసుకొని వచ్చేసాను కదా, తర్వాత ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ 2 కలిపి ఇట్లా జాయింట్ అనేది చేసేసుకోండి. ఇదిగోండి ఇలాగ జాయిన్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అనేది తీసేయండి. ఇక్కడ చిన్న కట్స్ పెట్టేసుకోండి, మనకు అది మిడిల్కి రావాలన్నమాట షోల్డర్ దగ్గర, అందుకోసము
ఇగోండి హ్యాండ్ అనేది ఇట్లా నీట్‌గా ఇట్లా పెట్టేసుకొని కరెక్ట్‌గా వచ్చిందా లేదా చూసుకోండి. 2 అయితే కుట్టేసానండి. ఇప్పుడైతే లోతు తీస్తున్నాను చూడండి. ఈ లోతు అనేది ముందు తీయలేదండి. ఎందుకంటే చిన్న చిన్న కొన్ని జాయింట్ కూడా పడుతున్నాయి అందుకోసం. మీ ఇష్టం అంటే కొత్తవారైతే లోతు అనేది ముందు తీయకండి, కన్‌ఫ్యూజ్ అయిపోతారు జాయింట్లు వేసేటప్పుడు. అందుకోసం కుట్టేటప్పుడు తీసేసుకుంటే ఈజీగా ఉంటదండి. లేదంటే కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి. ముందు మాత్రం తీసేసామనుకోండి కొంచెం జాగ్రత్తగా కుట్టేసుకోండి. సో, అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి జాయిన్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్ వచ్చేసి మిడిల్ నుంచి జాయిన్ చేసేసుకోండి. అలాగైతే మీకేమొచ్చి హ్యాండ్ కొంచెం ముందుకి, వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా కనిపించదు. కరెక్ట్‌గా షోల్డర్ అనేది భుజాల మీదకి వస్తదనమాట. సో, ఇదిగోండి ఇలాగనమాట. మనం ఖర్చు ఎంత ఉంచుతామో అదే లెవెల్‌లో కుట్టేసుకొని రండి. ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ అనేది అస్సలు కుట్టొద్దండి. ఒకే లెవెల్‌లో ఇలా కుట్టేసుకోండి. అలాగైతేనే ఫిట్టింగ్ అనేది కుదురుతది. అంటే హ్యాండ్ దగ్గర సైడ్ ముడతలు కూడా రావు. అలాగే ఫ్రంట్ పార్ట్‌లో కూడా, అలాగే బ్యాక్ పార్ట్ కూడా లూజ్ రాదండి. టైట్‌గా పట్టేదు. ఎందుకంటే ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ కుట్టేసామనుకోండి కొంచెం టైట్ పట్టేస్తది కదా! అందుకోసం మనం ఖర్చు ఎంత పెడతామో అదే ఖర్చు లెవెల్‌లో ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. అయితే చూసారు కదా! డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. మిడిల్ నుంచి జాయిన్ చేసుకున్నారనుకోండి కొత్తవారు కన్‌ఫ్యూజ్ అవ్వరనమాట. ఎందుకంటే కొంచెం భుజం దగ్గరది కుట్టు అనేది కొంచెం ముందుకైనా, వెనక్కైనా వచ్చేస్తది. ఇగోండి ఇక్కడ నుంచి ఇలాగ స్టార్టింగ్ నుంచి వేసుకుంటే ఇట్లా వచ్చేస్తది. కాకపోతే బాగా అలవాటైన వాళ్ళకైతే ఇట్లా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు 2 టైపులు కూడా మీకు చూపించాను చూడండి. ఫస్ట్ అయితే సెంటర్ నుంచి కుట్టుకొని వచ్చినట్టుగా చూపించాను ఆ హ్యాండ్ జాయింటింగు. ఇప్పుడు ఇది స్టార్టింగ్ నుంచి అనమాట. ఈళ్ళకి కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ముందుకి, వెనక్కి వచ్చేస్తది. చూసుకోండి క్లాత్ అనేది. ఈ బ్యాక్ పార్ట్‌ది, ఫ్రంట్ పార్ట్‌ది చివర్లు క్లాత్ మిగిలినా పర్లేదు గానీ, హ్యాండ్ అనేది కరెక్ట్‌గా స్టిచ్చింగ్ అనేది జరగాలనమాట. అందుకోసము. సో, చూడండి ఈ లెవెల్‌లో రావాలి హ్యాండ్ జాయింటింగ్ చేసినాక. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి సైడ్ జాయింట్. ఈ సైడ్ జాయింట్ దగ్గరే మనం ఖచ్చితంగా ఈ హై నెక్ బ్లౌజులకు మాత్రం సైడ్ జాయింట్ ఖచ్చితంగా నీట్‌గా వేయాలండి. లేదంటే పట్టేస్తది బ్లౌజ్ అనేది. ఇది క్రాస్ కటింగ్ కాదు కదా! సాగడానికి గూడాను. ఫస్ట్ హ్యాండ్ లూజ్ తీసేసుకోండి. అలాగే తర్వాత ఆర్మ్ లూజ్ ఏం చేస్తారంటే మెజర్‌మెంట్స్‌తో తీసేసుకోండి టేప్‌తోటి. ఆది ఆది బ్లౌజ్‌తో మాత్రం తీసేసుకోకండి. ఎందుకంటే ఆది బ్లౌజ్ ఆల్రెడీ చాలా సార్లు ఉతికి ఉంటది కదా! అంటే సింక్ అవుతూ ఉంటది కాబట్టి పర్వాలేదు అది వేసుకున్న అడ్జస్ట్ అయిపోతది. ఇది మాత్రం వేసుకున్నామనుకోండి టైట్ అయిపోయినట్టు ఉంటదనమాట. అందుకోసము ఆది బ్లౌజు లో ఆర్మ్ రౌండ్ ఎంతుందో మనం టేపుతో కొలుచుకొని ఇక్కడట ఈ మెయిన్ బ్లౌజ్ దగ్గర ఇట్లా కుడితేనే కరెక్ట్‌గా వస్తదండి. లేదంటే సేమ్ బ్లౌజ్ పెట్టి మార్కింగ్ అనేది కొన్నిటికి చేస్తాం కదా! అట్లా చేస్తే ఈ బ్లౌజులకి సెట్ అవ్వదనమాట. అందుకోసం టేపుతోటి మీరు అలవాటు చేసేసుకోండి. టేప్‌తో అలవాటు చేసేసుకుంటే సరిపోద్దనమాట. సో, ఇట్లా వేసేసినాక ఇక్కడ చూసారా పక్కనే ఒక 2, 3 కుట్లు ఎక్స్ట్రా వేసేసుకోండి. ఇవి చిన్న చిన్న థ్రెడ్స్ ఉంటే కట్ చేసేసుకోండి ఫస్టే. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ చివరన ఒక కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్‌లు ఉంటాయి కదండీ! చిన్న చిన్నవి సైడ్‌ని ఆ క్లాత్‌లనేవి కట్ చేసుకోవడమే. ఈ కుట్టు అనేది వేసుకున్నాక చిన్న క్లాతులు తీసేసినాక అక్కడ ఓవర్‌లాక్ చేసేసుకోవచ్చు. సరిపోతదనమాట. ఇగోండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా! ఇదైతే తీసేయండి. ఎక్కువ మనం ఖర్చులోకి 2 ఇంచులు ఉంచుతాము. కాకపోతే కుట్టేసాక కొంచెం ఎక్స్ట్రా అనేది తీసేస్తాము. ఎందుకంటే లెవెల్‌గా మనం ఓవర్‌లాక్ చేసేటప్పుడు లెవెల్‌గా కట్ చేస్తాం కదండీ! అందుకోసము. ఇదే విధంగా 2 సైడ్‌లు కూడా ఇలాగే వేసేసుకుంటే మనకి లూజింగ్ యాడ్ అవుతది. అలాగే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతదండి. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! మనకి ఎక్కడ లూజ్ రాకుండా అలాగే టైట్ పట్టేయకుండా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా కుదరాలంటే హై నెక్ బ్లౌజు ఈ విధమైన టిప్స్ పాటిస్తూ మీరు బ్లౌజ్ కుట్టారనుకోండి చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తది. బావుంటదండి మనకి. సో, పట్టేసినట్టుగా అయితే అస్సలు రాదండి. ఇది చాలా లుక్ అనిపిస్తదండి. హై నెక్ బ్లౌజ్ ఎప్పుడైనా సరే చాలా ఎలిగెంట్ లుక్ అనేది ఇస్తది. డీప్ నెక్ కంటే చాలా బావుంటదనమాట. సో, ఎప్పుడైనా అంచు బ్లౌజులు వచ్చినా సరే పార్టీ వేర్ అయినా ఇట్లా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. సో, ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్ లుక్ అనేది ఇట్లా వచ్చింది కదా! వీడియోలు చూస్తున్నారు గానీ ఫ్రెండ్స్ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మరి కొంతమందికి ఈ వీడియో అనేది షేర్ వెళ్తది. సో, ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.